కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ మీటర్లు అయితే స్మార్ట్ మీటర్లుగా మార్చడం పట్ల అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అదానికి అయితే వేల కోట్ల లాభాలు, ఆంధ్ర ప్రజలకి వేల కోట్ల భారాలనే నినాదంతో ఈరోజు వామపక్షాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ భవనం వద్ద కూడా ధర్నాలు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో మనతో పాటు ఉన్నారు. ఆన్లైన్ మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి? విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 2021-22 నుంచి కాల్చినటువంటి బిల్లులకి 17,000 కోట్ల రూపాయలు సుమారు ఈరోజు అదనంగా ప్రతి నెల వేసి సర్దుబాటు చేసి ఈరోజు ప్రజల మీద భారం వేసింది. ఈ భారాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఏదైతే అదానితో ఒప్పందం కూర్చుకున్నారో దాంట్లో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రతి ఇంటికి వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు వేశారు, ప్రైవేట్ స్కూల్కి వేశారు, ఈరోజు గ్రేడ్ 2కి వేస్తున్నారు, రేపు గ్రేడ్ 1కి కూడా వస్తాయి. ఆ స్మార్ట్ మీటర్కి 7,000 రూపాయలు ప్రతి వినియోగదారుడు కట్టాలి. ఇది అన్యాయం. అంతేకాదు, ఆ స్మార్ట్ మీటర్లో ఎప్పుడైనా రీఛార్జ్ చేయకపోతే వెంటనే ఆగిపోతాయి. ఈ రకంగా ప్రజలు ఎప్పటికప్పుడు డబ్బులు పెట్టుకొని రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకనే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. అలాగే 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలి. అదానితో జరిగిన ఒప్పందాలు, సెకీ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాం. లాస్ట్ మంత్లో 1000 రూపాయలు వస్తే ఈ నెల 2,000 రూపాయలు వచ్చింది కరెంట్ బిల్లు. దానికి అమెరికా వాళ్ళు మనం క్లియర్గా చెప్పారు 17,000 కోట్ల రూపాయలు ఆదాని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే సీఎంగా ఇబ్బంది పడతారు కాబట్టి, ఈయన కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆదానికి ఇంకో ఆధారానికి ఇది అవైలబుల్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు. కానీ మా డిమాండ్ ఏంటంటే క్లియర్గా స్కామ్ జరిగింది కాబట్టి అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో త్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో గత ప్రభుత్వం ఆదానితో ఒప్పందం చేసుకోయింది. గత ప్రభుత్వ విధానాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఒక కార్యాచరణ అనేది రూపొందించింది. అదేంటంటే, ఏదైతే ఆదానితో విద్యుత్ ఒప్పందం చేసుకున్నారో దాన్ని రద్దు చేయాలి, రద్దు చేసేంత వరకు కూడా పోరాటాలు చేయాలి, ప్రజలతో మమేకమయ్యని చెప్పేసి పిలుపునిచ్చింది. పిలుపులో భాగంగా ఈరోజు మేము విద్యుత్ భవనం దగ్గర విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమం ప్రారంభించాం. ఆ రకంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు 16,800 కోట్లు భారం వేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రాబో రోజుల్లో అదే కోట్ల రేట్లలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము మీడియా ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎప్పుడు ఏ క్షణం కరెంట్ ఆగిపోద్దో తెలియదు. సెల్ ఫోన్కి ఏదైతే రీఛార్జ్ చేసుకుంటామో అలాగే మీటర్కి కూడా, విద్యుత్ మీటర్ కూడా రీఛార్జ్ చేసుకోవాలంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఇంకొకటి ఏంటంటే 4 గంటలకి ఎక్కడికైనా విజయనగరం నుంచి పార్వతీపురం డ్యూటీకి వెళ్ళాలి, 4 గంటలకు లేచి క్యారేజ్ వండి భర్తకి పెట్టాలి అనుకుంటా ఆ క్షణం కరెంటు పోతే, ఆ క్షణం మిక్సీ పని చేయకపోయినా, గ్రైండర్ పని చేయకపోయినా, ఫ్రిడ్జ్ పని చేయకపోయినా, ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు కూడా పాడైపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు విద్యుత్ బిల్లులు భారాన్ని తగ్గించి ఏదైతే స్మార్ట్ మీటర్లు పెడతారో వాటిని వెనక్కి తీసుకొని సెకీ ఒప్పందం అనేది వెనక్కి తీసుకోవాలి. ఆ సెకీ ఒప్పందం కూడా రద్దయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. ఈ పోరాటానికి ఈ కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు, ఏదైతే సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలను అయితే ఖచ్చితంగా రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో అయితే మాత్రం ఈరోజు ప్రజల పట్ల అయితే మాత్రం తీవ్ర భారాలు అయితే మాత్రం పడబోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు ఏదైతే ఉన్నాయి, స్మార్ట్ మీటర్లతో మాత్రం ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలు నడ్డి విరిచే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారని ఒక పక్క వామపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.